ఎండి రొయ్యలు బీరకాయ కూర అండి. ఈరోజు కూరనే చేయొచ్చు, ఫ్రై అయినా చేయొచ్చు. చాలా చిన్నవి ఎండు రొయ్యలు ఉంటాయి కదా, అవండి. ఇదే ఫస్ట్ టైం నేను ఇది వండడం. చాలా టేస్టీగా ఉంది, మీరు ట్రై చేయండి. కళాయి పెట్టి ఆయిల్ వేసి వేడయ్యాక వెల్లుల్లిపాయలు, జీలకర్ర కొంచెం నేను దంచుకొని వేసాను. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి బాగా కలపాలి. టమాటా వేయకూడదండి, వేస్తే ఇంకా టేస్ట్ మారిపోద్ది. కరివేపాకు వేసి బాగా కలపాలి. బాగా వేగిన తర్వాత అప్పుడు ఎండు రొయ్యలు వేసుకోవాలి. ఫస్ట్ రొయ్యలు వేపేసి తీసేసి ఉల్లిపాయలు వేయచ్చు, లేదా ఉల్లిపాయలు వేగిన తర్వాత కూడా రొయ్యలు వేసుకోవచ్చండి. ఎలాగైనా పర్వాలేదు, మీకు ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఆనియన్ వేపేసాక ఇప్పుడు రొయ్యలు వేసానండి. ఇవి కొంచెం బాగా వేగిన తర్వాత కొంచెం రఫ్గా కలుపుకూడదు, నెమ్మదిగా కలుపుకోవాలి, ఎందుకంటే మళ్ళీ గుండె అయిపోతాయి. నా ఛానల్ ఫస్ట్ టైం మీరు చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు వేగిన తర్వాత బీరకాయలు వేసుకోవాలి. లేత బీరకాయ అండి, చిన్న చిన్న ముక్కలు కోసి ఫ్రెష్గా ఉన్నాయి. బాగా మగ్గిన తర్వాత కారం, పసుపు, ఉప్పు వేయాలి. బీరకాయకి బాగా పట్టేలా కలిపి వేసి ఆయిల్ నేను అసలు తక్కువ వేస్తానండి, ఎక్కువ తినకూడదు కదా ఆయిల్. బీరకాయ అయితే చాలా మంచిది ఆరోగ్యానికి, ఒంట్లో వేడి కూడా లాగుతుంది. పసుపు వేసి కారం బాగా కలపాలి బీరకాయలకి పట్టేలాగా. నా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. కొంచెం వాటర్ వేసారండి, ఎక్కువ వేయకూడదు, ఎందుకంటే బీరకాయలు ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి నేను కొంచెమే వేసుకున్నాను. మూత పెట్టి తర్వాత కొంచెం మగ్గాక తీసాను. చూడండి ఎంత చక్కగా దగ్గరగా అయిపోయింది. చాలా బాగుందండి చూడడానికి, టేస్ట్ కూడా భలే ఉందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఏ కర్రీ చేయాలో నాకు కామెంట్ పెడితే నేను మళ్ళీ ఆ కూర పెడతానండి, చేస్తాను ఆ వీడియో.